చూస్తారు కదా, ఇదిగో ఈ ప్లేస్లో అయితే వాసిపోతుంది కన్ను అనేది. బాబు మళ్ళీ ఖర్చేసింది. ఇదిగో తెల్లటిది ఉంటుంది చూడండి, అదే దాన్ని అయితే మనం ఒక్కొక్కటిగా క్యారేజ్లో పెట్టేసుకుందాము. అయితే చూస్తున్నారు కదా, ఇదిగో ఈ విధంగా అయితే కాలిపోయాయి. అయినప్పటికీ నాకైతే చాలా తేనె అయితే ఇది లోపల ఇదిగో చూస్తున్నారు కదా. ఒకటి అందరికీ నమస్తే మామ, కొత్త వీడియోకి వెల్కమ్. అండ్ ఈరోజు అయితే నేను తేనె తీయడానికి అయితే వెళ్తూ ఉన్నాను. సో అది ఎలా ఉంటుందో ఏంటో అనేది నేను ఇక వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయినింగ్ చేసి పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. అండ్ అది నేనైతే కొయ్యూరు నుంచి వచ్చేసరికి మా అమ్మగారు అయితే గరువులో ఉంది తేనె, నాకు ఖర్చేసింది అనేసి అంటాను. నేనైతే ఇదిగో కత్తి, ఒక కర్ర, ఒక కేన అయితే ఎత్తుకొని రావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే నేను రీచ్ అయిపోయాను మాకు గరువుకి. చూద్దాము ఎలా ఉందో ఏంటో, దాని సంగతి కూడా మనం చూసి ఒక వీడియోలో అయితే అంతా కూడా నేను కవర్ చేస్తాను, ఎలా తీస్తాను ఏంటని. కెమెరామెన్ అయితే నాకు ఎవరూ లేరు, అందుకని నేనైతే ఒక్కడనే వచ్చేసాను. మరి చూడాలి. అయితే కరిసేసింది ఒకటి, ఇదిగో ఇక్కడ. అమ్మ బాబోయ్, చాలా గట్టి కుట్టేస్తున్నాయి ఇవి. అమ్మ చేతిలో కుట్టేసింది, ఇదిగో చూస్తున్నారు కదా, ఇదిగో ఏ విధంగా. అమ్మ బాబోయ్, చాలా మంటగా ఉంది. వీటిని అయితే నిప్పంటించాలి ఇంకా, లేకపోతే చాలా కష్టం, తీయలేను నేను. ఇవి నిప్పుకు మాత్రమే భయపడతాయి అన్నమాట. సో విపరీతంగా కుట్టేసింది. సో దీన్ని అయితే నేను వదలను. సో వదిలే ప్రసక్తిలో అయితే నేను లేను, ఎందుకంటే కుట్టేసినాయి కదా. సో వీటిని నేనైతే కూడా ప్రూవ్ చేయాలి కదా. మంట అయితే పెట్టేసాను, వీటిని అయితే తాకులో పెట్టాను కదా. నేనైతే కాల్ చేయడం జరిగింది. నూనె అయితే ఉంది, ఆయిల్ అయితే అదిగో చూస్తున్నారు కదా. లిటరల్ నాకైతే చాలా ఎక్కువగా ఖర్చు చేసినాయి. ఇది లోపలైతే చాలా ఎక్కువే చేసింది. నేను తీద్దాం ఇది. కదా, ఇదిగో ఈ విధంగా అయితే కాలిపోయాయి. అయినప్పటికీ నాకైతే చాలా గట్టి కరిచేసి, అందుకనే వీటిని అయితే వేరుగా ఉంచుతున్నాను. చూస్తున్నారు కదా. చాలా గట్టి కరిచేసేయండి. లేత లేత పిల్లలతో ఉన్నాయి ఇవి, చూడండి. మీకు నాకు ఇక్కడ నుంచి తీయడానికి అవ్వట్లేదబ్బా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నేను సింగిల్గా తీయాల్సిన తేనె అయితే నేను ఇదే ఫస్ట్ టైం నేను సింగిల్గా తీయడం అయితే. ఈరోజు మనకు దొరికినట్టే, కానీ మొత్తం కూడాను కాల్ చేశాను. కన్ను అలా ఉబ్బిపోతుంది నాది. నూనె కారిపోతుందండి, చూస్తున్నాను ఆయిల్ ఎలా కారిపోతుందో. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం. మనకు తేనె తీయడం పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏమీ లేదనమాట, అందుకని ఇంకా ఈ విధంగా నాకు వచ్చిన దాంట్లో నేనైతే తీసేస్తున్నాను. ఫుల్గా ఉన్నాయి పిల్లలు అయితే ఇక్కడ, చూస్తున్నారు కదా. నూనె ఉన్నది అయితే కొద్దిగా తక్కువ అనుకుంటాను. మా బాబు మళ్ళీ ఖర్చేసింది. ఇదిగో తెల్లటిది ఉంటుంది చూడండి, అదే దాన్ని ఏమంటారు, తీసేద్దాం. తీసేసాను. పిల్లలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, వీటిని తినొచ్చు. నూనె అయితే ఉంది, బట్ నేను కాల్చడం వల్ల పెద్దగా ఇది అవ్వలేదు. దీన్ని ఎలా తీయాలరా దేవుడా, చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. పిల్లలు అయితే వీటిని చాలా బాగా వండుకొని తినొచ్చు, కానీ ఈ నూనె ఉన్నదే నాకు తీయడానికి అవ్వట్లేదు. మండిపోతుంది, నాకు అక్కడే కుట్టేసింది కదా. తీసేస్తాను.
ఈసారి అయితే చూస్తున్నారా, ప్యూర్ నూనె, ప్యూర్ అంటే ప్యూర్. చాలామంది నాకు అడగడం జరిగింది, బ్రదర్ మా కోసం తేనె తీయొచ్చు కదా అనేసి, కానీ వాళ్ళ గురించి అయితే తీయలేకపోయాను నేను. ఎందుకు అంటే ఇంకా రీజన్స్, వాళ్ళు అడిగిన టయానికి తేనెలు అనేవి నూనె తక్కువగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో. అయ్యా బాబోయ్ భలే మంటెక్కిపోతుంది. తేనె తీయడం అయితే అంత సులువేమి కాదు. తీసేయడం జరిగింది మొత్తం తేనె, కానీ బాబోయ్ మామూలుగా లేదు. తీసాను కానీ వాపు వచ్చేసింది. ఇక్కడ నొప్పి మామూలుగా లేదు, విపరీతంగా ఉంది. బాబోయ్ మళ్ళీ ఖర్చేసింది. ఇది గైస్ వీటితో చాలా కష్టంగా ఉంచేసాను, కానీ విపరీతంగా నొప్పులు వచ్చేస్తున్నాయి చేతి అయితే. బాబోయ్ నిజంగా చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా బాయిల్ అయిందో నా చేతిలో అంతా కూడాను. దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు ఎంతైనా ఉందో, కానీ చాలా నొప్పి వస్తుంది అనమాట. అమ్మ బాబోయ్ అమ్మ, వాపు అనేది స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఈ కన్నుకి తేడా. నాకు దొరికిన తేనె ఇదిగో ఇక్కడ ఉంది, నేను చూపిస్తున్నాను కదా ఇదే. బాబోయ్ చాలా నొప్పులు వస్తున్నాయి, చేతులకైతే చాలా గట్టి కుట్టేసి ఉన్నాయన్నమాట. అమ్మో వీటిని ఎలా భరించాలో నాకు అర్థం కావట్లేదు. నాకు కెమెరామెన్ ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవి కాదేమో, బట్ కెమెరామెన్ ఎవరు కూడాను లేరు. చాలా నొప్పిగా ఉంది. సో దీన్ని అయితే మనం ఒక్కొక్కటిగా పెట్టేసి తీసిన తేనె అనమాట. దీంట్లో అయితే ఆయిల్ అనేది లేదు, తక్కువగా ఉండడం వల్ల నేనైతే ఇది కింద పెట్టేశాను. చూస్తున్నారు కదా ఇదిగో, దీంట్లోనైతే బాగా పిల్లలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది వంటతే కనుక ఖచ్చితంగా నేను చూపిస్తాను, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కటిగా క్యారేజ్లో పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీటి మీద కూడా ఇప్పుడు ఈగలు అలానే ఉన్నాయి. చూడండి ఎంత ఎలా ఉన్నాయో కదా. మీరు ఎప్పుడైనా తీసుంటే కామెంట్ చేయండి. ఇదిగో ఎలా కాల్చాను చూడు, నల్లగా అయిపోయింది. అనుకోలేదు నేను ఇంతలా కాలుస్తాను. నేను ఎప్పుడు కూడాను కాల్చుకొని తీయను, బట్ ఈరోజు మాత్రం తీసాను. ఇది చాలా ముండిగా ఉంది తేనె, ఏంటో మరి ఇంత గీరా. క్యారేజ్ నిండిపోయింది ఇప్పటికే. చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా చూడడానికి. వీటంతట్లో కూడాను బిఫోర్ లాస్ట్ మంత్ తీసుంటే చాలా ఎక్కువ ఆయిల్ ఉండేదేమో, కానీ మాకు తెలియదు కదా ఇక్కడ ఇది ఉందనేసి. సో అందుకని మాకు తెలియకుండా ఇక్కడ పెట్టడం వల్ల మేమైతే తీయలేదు. అలాని కాదు, బట్ నాకు తెలియదు ఇక్కడ ఉందనేసి. ఎందుకంటే మాకు ఈ యొక్క సమ్మర్ సీజన్లో మేము కూడాను గరువులకి రాము కదా, అందుకనే మాకు తెలియలేదు. ఎవరు బాబోయ్ బకెట్ నిండిపోయింది. చూసారా గైస్, ఇది చిన్న బకెట్ అనుకుంటారేమో. మేము పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇదే క్యారేజ్లోనూ మేము రైస్ అది తీసుకెళ్తూ ఉంటాము. ఆ క్యారేజ్లోనూ నిండిపోయిందంటే అది చాలా ఎక్కువ. బాబు చాలా నొప్పి వచ్చేస్తుంది నాకు. ఫైనలీ అయితే తేనె తీసేయడం జరిగింది, కానీ విపరీతంగా నొప్పులు వస్తున్నాయి. అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది 1 to 2 డేస్లో తగ్గిపోతాయి. వీటి గురించి పెద్దగా పట్టించుకోవద్దు. బట్ మనం ఈరోజు అయితే మరి కొత్త వీడియోతో వచ్చాం కాబట్టి, సో నాకైతే ఫైనలీ హ్యాపీ. చాలా రోజుల నుంచి నేను యూట్యూబ్లో ఫుల్ వీడియో అనేది అసలు పెట్టలేదు. సో నాకు ఈరోజు దొరికింది. చూడండి మాకు ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి, అచ్చంగా ఒక పార్కులో ఉన్నట్టే ఉంది కదా. నా కన్ను ఆల్రెడీ వాపు వచ్చేసింది. ఇంత నేచర్ మధ్య, ఇలాంటి అడవుల మధ్య ఇక్కడ తేనె ఉండింది, తేనె. సో నేనైతే ఇంకా బయలుదేరుతాను. మూత అనేది మూసేద్దాం, దిష్టి తగలకుండా. నాకు వచ్చినందుకైతే చాలా హ్యాపీ. ఇంత పెద్ద క్యారేజ్లో నాకు తేనె దొరకడం అనేది చాలా అదృష్టం.
పాపం ఇంత గట్టి ఖర్చేసింది. నాకు నిజంగా నొప్పులు అనేవి అస్సలు తగ్గట్లేదు. ఒకటి అగ్గిపెట్టె తీసుకొచ్చాను, కత్తి ఒకటి తీసుకొచ్చాను, కొన్ని. సో సీ గైస్, మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.